అందరికీ హాయ్ అండి. ఒక కప్పు ఉలువలతో ఇలా చేసుకొని తిన్నామంటే ఐరన్, కాల్షియం, ఇమ్యూనిటీ పవర్ దొరుకుతుంది. అలాగే నడుముకి ఒక మంచి పిల్లర్ లాగా స్ట్రాంగ్ బలం ఇస్తుంది. ఇప్పుడు ఉలవ కట్టు ఎలా చేసేది చూసేద్దామా. వెల్కమ్ బ్యాక్ టు సుశాంతి వ్లాగ్స్. నేను ఈరోజు ఈ ఉలవ కట్టు కోసమని ఒక కప్పు ఉలవలు తీసుకున్నాను. ఈ ఉలవల్లో నల్ల కలర్ ఉలవలు దొరుకుతుంది, ఈ బ్రౌన్ కలర్ ఉలవలు కూడా దొరుకుతుంది. ఏది వాడినా కూడా సేమ్ రిజల్ట్ అండి. చింతపండు ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకోవాలి. ఈ ఉలవ కట్టు పులుపుకుంటేనే బాగుంటుంది. అలాగే ఇందులో మనం వంకాయలు వేస్తే ఇంకా కాంబినేషన్ టేస్ట్ సూపర్ అనమాట. మొదలే ఉలవ కట్టు చాలా టేస్ట్గా ఉంటుందండి. అందులో వంకాయలు వేసామంటే ఇంకా సూపర్ అనమాట. చింతపండు ఫస్ట్ ఒక బౌల్లో వేసుకుని ఒక 2 సార్లు కడగాలండి. ఎందుకంటే చింతపండులో చాలా డస్ట్ ఉంటుంది. 2 సార్లు కడిగి నానబెట్టి ఫస్ట్ ఒక సైడ్ పెట్టేద్దాం. ఓకేనా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టి కుక్కర్లో ఉడకబెట్టాలి కాబట్టి కుక్కర్లో ఉలవలు వేసుకుని హై ఫ్లేమ్లో ఒక 5 నుండి 8 నిమిషాలు కొంచెం ఫ్రై చేసినామంటే ఈ కలర్గా ఫ్రై అయిపోతుంది. ఇలా ఫ్రై అయిన ఉలవల్ని కాస్త కొంచెం ఎత్తి పెట్టుకున్నామంటే మనకు టైం పాస్ తినడానికి చాలా టేస్ట్గా ఉంటుంది, బాగుంటుంది తినడానికి. తీసిన తర్వాత 2 సార్లు కడగాలండి. కెమికల్ వేసి ఉంటారు కదా, గింజలు పోకూడదని. కెమికల్ ఉంటే బాగోదు. కడిగేసి తర్వాత తగినంత నీరు వేసుకుని 1 లీటర్ నీరు వేసుకొని మూత పెట్టి విషల్ పెట్టించి 2 నుండి 3 విషలు రావాలి. 3 విషలు రానియండి. 3 విషలు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మూత తీసి చూస్తే చూడండి ఎంత బాగా ఉడికిపోయి ఉంటుంది. ఆ నీరుని వడబెట్టుకోవాలన్నమాట. కింద ఒక బౌల్ పెట్టేసి దాని మీద ఇలాగా జల్లిడి పెట్టేసి వడబెట్టుకోవాలి. వడబెట్టి మనం ఆ రసం వేస్ట్ చేసుకోకూడదండి. రసం కూడా జల్లట్లేదు, అది యూజ్ చేసుకుంటాం. ఈ గింజలు కూడా ఇలాగ మెత్తగా ఉడికిపోయింది 3 విషయాలకు. చూడండి చెప్పాను కదా, ఈ రసం వేస్ట్ చేయకూడదు. మెయిన్ ఇంపార్టెంట్ ఈ రసంతో మనం కట్టు చేస్తున్నాము. ఓకేనా. ఉలవలన్నీ చల్లగైన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకుని ఇందులో 1 ఇంచు అల్లం, 1 తెల్లుల్లి, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుని కొంచెం నీరు, 1/2 గ్లాస్ నీరు వేసుకుని మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకుని వచ్చేద్దాం. చూసారు కదా, ఇలా గ్రైండ్ చేసుకుని వచ్చేయాలి. ఇప్పుడు మనం ఏ పాత్రలో సాంబార్ చేస్తామో, ఉలవ కట్టు చేస్తామో ఆ పాత్రలో రుబ్బిన ఉలవల పేస్ట్ వేసుకుని ఉలవ కట్టు మనం ఫస్ట్ ఉడబెట్టాం కదా, అది వేసుకున్న తర్వాత చింతపండు పులుసుని ఇలా పిండుకొని రెడీ చేసుకుని ఉంచుకోవాలండి. చింతపండు పులుసు ఎప్పుడు డైరెక్ట్ వేస్తే ఆ పిప్పి పడిపోతుంది కదా, ఇలా ఫిల్టర్ చేసినామంటే ఆ పిప్పి అనేది లేకుండా బాగుంటుంది. ఇలా చింతపండు ఫిల్టర్ చేసిన తర్వాత ఇందులో ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1.5 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, 1.5 టేబుల్ స్పూన్ కల్లుప్పు, అంటే మీరు క్వాంటిటీ బట్టి వేసుకోండి. ఇలాగ అన్నీ వేసి ఒకసారి కలిపేసిన తర్వాత హై ఫ్లేమ్లో స్టవ్ మీద మరగడానికి వదలాలి. అటు మరుగుతుండగా ఇటు మనం వంకాయలు కట్ చేసేద్దామా. వంకాయలు ఎప్పుడు కూడా ఫ్రెష్ వంకాయలు తెచ్చి కట్ చేసుకుని వేయండి, చాలా బాగుంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టేసాను కాబట్టి కొంచెం అక్కడక్కడ గింజలు కొంచెం నల్లబడి ఉన్నది, కాకపోతే పుచ్చి ఏమీ లేదండి. గింజలు కొంచెం నల్లబడి ఉంది, టేస్ట్ ఏం తొందర లేదు, బాగుంటుంది. కట్ చేసుకుని ఇలాగా పొడవ కట్ చేసుకుని వేసుకోవాలి. ఇటు సైడ్ సాంబార్ బాగా హై ఫ్లేమ్లో మరుగుతుంది కదా. ఉలవ చారు ఎంత మరిగితే అంత టేస్ట్ బాగుంటుందండి. మనం పప్పు చారు చేసేటప్పుడు ఎంత మరగబెడతామో అలాగనమాట. మరుగుతుండగా టేస్ట్ రెట్టింపు అవుతుంది. ఇలా బాగా మరిగినప్పుడు మనం కట్ చేసే వంకాయలని 2 టమాటాలు, మీడియం సైజ్ టమాటా తీసుకున్నాం కదా, వేసుకొని 2 రెబ్బలు కరివేపాకు, ఒక 3 నుండి 4 పచ్చిమిరపకాయలు ఇలా పొడవ కట్ చేసుకుని వేసుకున్నామంటే ఇవన్నీ కలిపి మరిగేటప్పుడు ఆ స్మెల్ ఉంటుందండి, చాలా చాలా బాగుంటుంది. వంకాయలన్నీ ఉడికిపోయింది చూడండి, వంకాయలు ఉడికిపోయింది, ఉలవ కట్టు కూడా బాగా మరిగిపోయింది. మరిగిన తర్వాత ఇప్పుడు దీనికి పైన ఒక పోపు రెడీ చేసుకుందామా. స్టవ్ ఆన్ చేసి చిన్న బౌల్ పెట్టేసి ఒక 5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్ వేసుకుని ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, 1 తెల్లుల్లి కచ్చాబిచ్చా దంచుకొని వేసుకోవాలి. అలాగే ఇందులో ఒక మీడియం సైజు ఉల్లిపాయ సన్నంగా చాప్ చేసుకుని వేసుకోవాలి. ఈ ఉలవ కట్టు తింటే మన నడుము స్ట్రాంగ్ అవుతుంది, ఇమ్యూనిటీ పవర్ దొరుకుతుంది, కాల్షియం, ఐరన్ అన్నీ దొరుకుతుందండి. ఇందులో మనం కరివేపాకు రెబ్బలు ఫ్రెష్గా ఉంటే ఒక 2-3 రెబ్బలు వేసినామంటే మనం చేసే ఉలవ కట్టు సూపర్ అనమాట. ఈ ఉలవ కట్టులో చిన్న ముక్క బెల్లం వేస్తామంటే టేస్ట్ బాగుంటుంది. ఆ పులుపుని బ్యాలెన్స్ చేసే ఒక కెపాసిటీ కూడా ఉన్నది. ఈ ఉలవలు తింటే మనకి నడుముకి స్ట్రాంగ్ బలం ఇస్తుంది. ఉలవల హీట్ అండి, మనం హీట్ అయిన పదార్థాలు తింటేనే మన ఒంటికి ఇమ్యూనిటీ పవర్ దొరుకుతుంది. మునక్కాడలు హీటు, మామిడి పళ్ళు హీట్ పదార్థాలు తింటేనే మంచి ఇమ్యూనిటీ పవర్ మనకు దొరుకుతుంది. ఎండాకాలమే హీట్ పదార్థాలు అన్నీ దొరుకుతుంది. మీరు ఇలాగా ఉలవ కట్టు చేసుకొని తినండి, మీ నడుము పిల్లర్ లాగా స్ట్రాంగ్ ఉంటుంది. ఓకేనా. అలాగే మన హెల్త్కి చాలా లాభాలు ఉన్నాయండి. మీరు కూడా ఉలవ కట్టు చేసుకుని మీ పిల్లలకి ఇవ్వండి. మీకు ఈ ఉలవ కట్టు వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సుశాంతి వ్లాగ్స్.